వెల్కమ్ టు జిల్ చల్ల చల్లని కూల్. రోజుకి ఎండలు మండిపోతున్నాయా? శరీరం అలసిపోతుందా? మనసు ఉల్లాసాన్ని కోరుకుంటుందా? అయితే ఆలస్యం ఎందుకు? మా జిల్లో చూపించే రుచులతో కూల్ అవ్వండి. ఈ రోజు కూడా సంధ్య మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ తెచ్చింది. అది ఏంటి అంటే క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ. మరి ఇంకెందుకు ఆలస్యం, క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ స్టార్ట్ చేసేద్దాం. ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. మొదటగా క్యారమిల్ సాస్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ అయింది కదా, కొద్దిగా వేడవగానే మనం క్యారమిల్ సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పంచదారని కరిగించుకుంటున్నాం. పేస్ట్రీ అనగానే టక్కున అలా బేకరీకి వెళ్ళి పేస్ట్రీ తెచ్చేసుకొని తింటూ ఉంటాం కదా, మరి అలా కాకుండా ఈరోజు మీరు కూడా స్పెషల్ గా చూసేసేయండి. క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను, బట్ టేస్ట్ ఎక్కువగా అవుతుంది మనకి. చూసారా, పాన్ కూడా వేడైపోయింది. పంచదారను వేసుకొని కొద్దిగా ఫ్లాట్ గా వేసుకుందాం. ఇట్లా ఆ వేడికి మనకి పంచదార కరిగిపోతుంటుంది. ఈ విధంగా క్యారమిల్ సాస్ కోసం పంచదారని కరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్, హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ ఇది వేసేసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ మనం బటర్ కూడా వేసుకుందాం. చూడండి, ఫ్రెష్ క్రీమ్ రిచ్నెస్ కోసం, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సరే, బాగా కలుపుకోండి. క్యారమిల్ వచ్చేసి గట్టిగా అయిపోయింది కదా, అలాగే బటర్ కూడా వేసుకుందాం. బటర్ కూడా వేసుకొని మొత్తం పర్ఫెక్ట్ గా కలిసే వరకు కలుపుకుందాం. ఎందుకంటే క్యారమిల్ పంచదార కూడా గట్టిగా అయింది కదా, ఇది కూడా వేడికి కరగాలి. చూసారా, వెన్న వేయడం వల్ల ఇంకా సిల్కీగా అయింది మనకి. క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ అనుకున్నాం కదా, క్యారమిల్ సాస్ రెడీగా ఉంది. పేస్ట్రీ కోసం స్పాంజ్ కేక్ ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మధ్యలోకి సమానంగా కట్ చేసుకోవాలి. ఇట్లా సమానంగా అంతా రావడానికి ఇంకో ముక్కను కూడా ఇలా 4 ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా. ఈ 4 ముక్కలకి ఇప్పుడు షుగర్ సిరప్ ని స్పాంజ్ కేక్ కి లోపలికి వెళ్ళిపోయి తీయగా మెత్తగా అయిపోతుంది మనకి ఈ స్పాంజ్ కేక్. చూడండి, నీటిని మొత్తం గుంజేసుకుంటుంది. ఒకవైపు కాకుండా కొద్దిగా ఎక్కువగానే 2 వైపులా పెట్టేసుకుందాం. ఇంకోవైపు అలా ప్రతి ఒక్క ముక్కకి కూడా ఈ షుగర్ సిరప్ తగలాలన్నమాట. తగిలితే మెత్తగా అవుతుంది, తీయగా ఉంటుంది మనకి. ఫస్ట్ ఇటువైపు అన్నిటికీ పెట్టేసుకుందాం. సో పేస్ట్రీలోనే పెద్ద పేస్ట్రీ తింటాం, బట్ ఈరోజు ఫ్లాట్ పేస్ట్రీ, కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది. ఒకవైపు చల్లుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకో వైపు కూడా. చూడండి, ఆల్రెడీ ఇటువైపు మెత్తగా అవుతుంది, ఇంకో వైపు కూడా. సో ఈ 4 ముక్కలకి కూడా స్పాంజ్ కేక్ కి అన్ని వైపులా మనం షుగర్ సిరప్ రాసుకున్నాము, మెత్తగా అవుతుంటుంది. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఒక ఓవెన్ ర్యాక్ తీసుకుందాం. ఓవెన్ ర్యాక్ తీసేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న క్యారమిల్ సాస్ ని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఒక్కొక్క ముక్కని కూడా ఒకసారి 2 వైపులా ముంచేసుకుందాం. ఇలా కాకుండా ఫోర్క్ తో 2 వైపులా మనకి ఈ క్యారమిల్ సాస్ అనేది ఈ స్పాంజ్ కేక్ కి పట్టుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ అని, సో క్యారమిల్ పేస్ట్రీకి అంటుకుంది.
ముక్కని ఇలా పెట్టేసుకొని జాగ్రత్తగా నెక్స్ట్ ఇంకో ముక్కని ఇలా ప్రతి 4 ముక్కలకి కూడా 2 వైపులా మనము క్యారమిల్ సాస్ ని అతికించేస్తున్నాం. ఈ విధంగా స్పాంజ్ కేక్ కి ప్రతి ముక్కకి కూడా 2 వైపులా మనం క్యారమిల్ సాస్ ని అంటించేస్తున్నాం. రెండు వైపులా కూడా మంచిగా అంటుకోవాలి. అలాగే ఇంకో ముక్కకి కూడా సరా స్పాంజ్ కేక్ కి మంచిగా అంటుకుంటుంది, ఎందుకంటే క్యారమిల్ సాస్ మనకి కొంచెం జిగటగా ఉంది కదా. ఈ విధంగా ఇలా ఇంకో ముక్క కూడా కొంచెం క్యారమిల్ సాస్ ని ముందు వాటికి ఎలా పూసేసుకున్నామో ఈ విధంగా స్పాంజ్ కేక్ కి క్యారమిల్ సాస్ ని 2 వైపులా రాసేసుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇది చల్లగా అవ్వాలి. మనకి స్పాంజ్ కేక్ కూడా క్యారమిల్ పూసేసుకున్నాం కదా, చల్లగా అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే డార్క్ చాక్లెట్ తీసుకొని ఫోర్క్ తో ఇలా పక్కకు కనేసుకొని ఇప్పుడు చూడండి ఇలా జస్ట్ చూడటానికి బాగుంది కదా. అలాగే ఇంకొకటి కొద్దిగా పక్కకు అనుకుందాం. పేస్ట్రీలో డిఫరెంట్ గా క్యారమిల్ సాస్ ఈ విధంగా ఒక్కసారి ఇట్లా క్రాస్ లైన్స్ చూడ్డానికి బాగుంటుంది. తింటూ ఉంటే అక్కడక్కడ చాక్లెట్ కూడా తగిలినట్టు ఉంటుంది నోటికి. నెక్స్ట్ ఇంకో ముక్కను కూడా కొద్దిగా జరిపేసుకుందాం. అలాగే లాస్ట్ ముక్క మీద కూడా ఈ విధంగా 4 ముక్కలకి కూడా చాక్లెట్ సాస్ వేసుకున్నాం కదా. ఈ పైన వచ్చేసి తురిమిన బాదాం ఇలా స్ప్రింకిల్ చేయండి, చల్లేసుకోండి. కొద్దిగా మీకు ఎక్కువ నోటికి తగలాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. బట్ అక్కడక్కడ ఇలా క్యారమిల్ సాస్ పూసాం కాబట్టి పట్టుకుంటుంది మనకి ఈజీగా. ఈ విధంగా మన స్పాంజ్ కేక్ మీద క్యారమిల్ సాస్ పూసేసుకున్నాం, ఆ పైన చాక్లెట్ సాస్ వేసుకున్నాం, ఆ తర్వాత తురుము కూడా వేసేసుకున్నాం కదా. ఫైనల్లీ ఈ విధంగా ఫ్రిడ్జ్ లో ఉన్న విప్డ్ క్రీమ్ తీసుకొని ఒక రోజెట్ వేసుకుందాం. అలా ప్రతి ముక్క మీద కూడా ఈ విధంగా 4 ముక్కల మీద కూడా రోజెట్ వేసుకున్నాం కదా. అలాగే గార్నిష్ కోసం లుక్ పర్పస్ కూడా ఒక చిన్న ద్రాక్ష ముక్కని. వావ్, క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ చూడండి, నిజంగా ఫ్లాట్ గా ఉంది, క్యారమిల్ ఉంది, పేస్ట్రీ కూడా రెడీ అయిపోయింది. రెగ్యులర్ గా మనం పెద్దగా బరువు ఎక్కువగా ఉండే పేస్ట్రీ చూస్తుంటాం కదా, చూడండి ఫ్లాట్ గా ఉంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఈ విధంగా మన పేస్ట్రీస్ రెడీ అయిపోయాయి. దట్ టు క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ ఈరోజు స్పెషల్ కదా అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే జాగ్రత్తగా ఈ విధంగా సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓ మై గాడ్, ఫ్లాట్ క్యారమిల్ పేస్ట్రీ మనకి ఎంత బాగుంది కదా అండి చూడ్డానికి. ఆ డార్క్ చాక్లెట్ వేసుకున్నాము, ఆ లైన్స్, క్రీమ్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. స్పూన్ తో కాకుండా ఇలాగే తినేద్దాం. ఓకే, ఇది ప్రెజెంటేషన్ చేసాం కదా, డిస్పెన్స్ ఎందుకు, ఈ ముక్కని ట్రై చేద్దాం. చల్లగా ఉంది, మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా. వావ్, చాలా బాగుందండి క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ. అసలు ఆ స్పాంజ్ కేక్ కి షుగర్ సిరప్ రాసాం కదా, అది మెత్తగా తగులుతుంది, అది పీల్ చేసుకుంది కదా, చాలా మెత్తగా ఉంది. అలాగే పైన చాక్లెట్ సాస్ వేసుకున్నాం కదా, అది కూడా నోటికి తగులుతూ చాలా మెత్తగా, చాలా ఈజీ ప్రాసెస్ అండి క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ. మరి మీరు కూడా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ తయారు చేయు విధానం: ముందుగా క్యారమిల్ సాస్ కోసం ఒక పాన్ ని తీసుకొని వేడి చేసుకొని దానిలో పంచదారను వేసి కరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో ఫ్రెష్ క్రీమ్, బటర్ వేసి కలుపుకోవాలి. స్పాంజ్ కేక్ ను కట్ చేసి షుగర్ సిరప్ తో 2 వైపులా బ్రష్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ ముక్కలను క్యారమిల్ సాస్ లో వేసి 2 వైపులా సాస్ ని
అంటేలా చేసుకొని వాటిపై చాక్లెట్ సాస్ మరియు బాదం తురుమును వేసి దానిపై విప్ క్రీమ్ తో రోజెట్ వేసి ద్రాక్షతో గార్నిష్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన క్యారమిల్ ఫ్లాట్ పేస్ట్రీ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. మరి ఇలాగే మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ రుచులతో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య జిల్ చలచలని కూల్ లా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.